గుంటూరు రూరల్ మండలం చిన్న పాలకులూరు, మేడికొండూరు మండలం పేరేచర్ల, ఫిరంగిపురం మండల ప్రాంతాలలో పర్మిషన్ లేకుండా అక్రమ కొండ రాయి మైనింగ్ జరుగుతుందని ఐన్యూస్ వరుస ప్రసారాలు చేసింది. దీంతో రాష్ట్ర మైనింగ్ అధికారి డిఎంజీ క్వారీలను సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మైనింగ్ డిఎంజీ ఆదేశాలు ఉన్న 2 రోజులు సర్వే టీం కోతలకు వెనకాడారు. 15వ తేదీ సర్వేకు రాకుండా గుంటూరు మైనింగ్ డీడీ చంద్రశేఖర్ సర్వే టీంను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాయింట్ సర్వే టీం వేసినప్పటికీ కూడా కొలతలకి రాలేదంటూ ఐన్యూస్ లో కథనం ప్రసారంతో ఎటకేలకు కొండలను కొలిచేందుకు జాయింట్ సర్వే టీం అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. 5 జాయింట్ సర్వే టీం అధికారులని డిఎంజీ నియమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, శివాని, ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుందని ఏదైతే గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలంలోని చిన్నపాలకలూరు, అదేవిధంగా మేడికొండూరు, గుంటూరు జిల్లాలోని మేడికొండూరు, పేరేచర్ల ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఏదైతే ఐన్యూస్ వరుస కథనాలు ప్రసారాలు చేసిన నేపథ్యంలో ఇక్కడ అసలు పర్మిషనే లేకుండా క్వారీలు గుల్ల కొడుతున్నారని, పిండి చేస్తున్నారని కూడా వరుస కథనాలు ప్రసారం చేయడం జరిగింది. దీంతోపాటు ఏదైతే తెల్ల క్వారీ రోడ్లోని వడ్డెర కార్మికులకు సంబంధించిన క్వారీని కూడా ఆక్రమించుకొని మైనింగ్ మాఫియా వాళ్ళ కొండని కూడా ఏదైతే మైనింగ్ చేస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతుంటే వారికి వత్తాసుగా మైనింగ్ అధికారి డీడీ ఏదైతే చంద్రశేఖరో అతనికి సంబంధించిన అధికారులు కూడా మొత్తంగా వీటితో వాటాదారులుగా ఉన్నారని కూడా వార్తల ప్రసారం నేపథ్యంలో ఈరోజు ఏదైతే మొన్న 15వ తారీఖు ఏదైతే రాష్ట్ర మైనింగ్ డిఎంజీ దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతానికి ముందుగా చిన్నపాలకలూరు ప్రాంతంలోనే కొండలను సర్వే చేసి సర్వే ప్రకారం ఆ కొండలు ఎంత లోతును తోమారు, అదేవిధంగా ఎన్ని కొండలకి మైనింగ్ తీయటానికి పర్మిషన్ ఉంది, ఏ సర్వే నెంబరు, ఏ ప్లాట్ నెంబర్లో ఈ యొక్క మైనింగ్కి అవకాశం ఉంది అనే విధంగా వాటిల్ని సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఏదైతే 15వ తేదీ ఏదైతే నిన్నగాక మొన్న ఈ యొక్క 15వ తేదీన ఈ సర్వే నిర్వహించాల్సి ఉండంగా కూడా 2 రోజుల నుంచి కూడా సర్వే టీం, జాయింట్ సర్వే టీం ఇక్కడికి రావటం లేట్ అయింది. లేట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి కారణం ప్రధానంగా ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించిన మైనింగ్ డీడీ చంద్రశేఖరు వాళ్ళని ప్రలోభాలకు గురి చేశారనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ కనిపిస్తున్న నేపథ్యం ఉంది. అందుకే 2 రోజులుగా కూడా ఏదైతే డిఎంజీ అధికారి స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇక్కడికి పంపించటం మైనింగ్ డీడీ లేట్ చేశారనేది కూడా ప్రధాన ఆరోపణ వినిపిస్తుంది. ఏదైతే జాయింట్ సర్వే టీం ఇక్కడికి గనక వస్తే, ఏదైతే గూగుల్ సర్వే నిర్వహిస్తే వారి బొక్కలన్నీ కూడా బయటకు వచ్చే నేపథ్యం ఉంది. వారి బొక్కలన్నీ బయటకు వస్తే దీంట్లో ఎన్ని కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు ఏదైతే మైనింగ్ మాఫియా కానీ అదేవిధంగా ఈ అధికారి దోచుకున్నారనేది కూడా బయటకు వస్తుందనే అంశంతో ఆయన ఏదైతే ఈ యొక్క రాష్ట్ర స్థాయి అధికారి డిఎంజీ ఏదైతే ఆదేశాలు చేసిన సర్వే టీంను ఇక్కడికి రాకుండా 2 రోజుల పాటు ఆయన ఆపినట్లుగా కూడా మనకి అర్థమవుతున్నట్లుగా ప్రచారం నడుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే నిన్న దీనికి సంబంధించి సర్వే టీం ని కూడా ఆపే ప్రయత్నం జరిగిందన్నట్టుగా మీరు చెప్తున్నారు. అయితే దీని వెనకాల ఎవరై ఉండొచ్చని అనుకుంటున్నారు? అక్కడ స్థానికులు కూడా ఏమంటున్నారు? ఇదే దీనికి సంబంధించి ఈ సర్వే టీం మొన్న 15వ తారీఖు రావాల్సిన సర్వే టీం నిన్న 16వ తారీఖు కూడా రాలేదు. ఈరోజు 17వ తారీఖు మధ్యాహ్నం నుంచి దీనికి సంబంధించిన సర్వే టీం ఇక్కడికి వచ్చింది. దేనికంటే అది కూడా నిన్న సాయంత్రం
ఏదైతే 2 రోజులు మనం కూడా ఐ న్యూస్ వెయిట్ చేసింది. సర్వే టీం వస్తే సర్వే టీం చేసిన తర్వాత మనం దీనికి సంబంధించిన అంశాలను కూడా ప్రసారం చేసే ఆలోచనతో ఉన్న నేపథ్యంలో 2 రోజుల పాటు ఈ డిఎంజీ ఆదేశాలను కూడా బేఖాతారు చేస్తూ ఇక్కడికి సర్వే టీం రాకుండా ఏదైతే మైనింగ్ డీడీ గుంటూరు జిల్లాకు సంబంధించిన మైనింగ్ డీడీ వాళ్ళని ఆపి ప్రలోభాలకు గురి చేశారని కూడా ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో అందుకే 2 రోజుల పాటు రాలేదని కూడా అర్థమవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం మనం మైనింగ్ డీడీ ప్రలోభాలకు గురి చేస్తూ ఏదైతే ఈ యొక్క జాయింట్ సర్వే టీం ఇక్కడికి రాకుండా చేశారనే వార్త కూడా ప్రసారం చేయడంతో తెల్లారి ఏదైతే 17వ తారీఖు ఈ రోజున ఏదైతే ఆ సర్వే టీం మళ్ళీ ఇప్పుడు కొండల్లోకి ఈ ప్రాంతానికి వచ్చింది. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా పక్కన ఆ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే టీం మొత్తంగా 5గురితో ఈ సర్వే టీంను డిఎంజీ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా పల్నాడు జిల్లా, ఒంగోలు జిల్లా, పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మైనింగ్ అధికారులు అదేవిధంగా రాష్ట్ర అధికారులు కూడా ఈ యొక్క సర్వే టీంలో ఉన్న నేపథ్యం అయితే ఉంది. వారితో పాటు రెవెన్యూ అధికారులను కూడా వారికి సహకరించాలని కూడా డిఎంజే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఆ వడ్డెర కార్మికులే ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 10 రోజుల నుంచి ఐ న్యూస్లో వరుస కథనాల నేపథ్యం మీ క్వారీని అక్రమంగా క్వారీ చేసి మైనింగ్ చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ నేపథ్యంతో ఇక్కడ కూడా మొత్తంగా ఈ ప్రాంతం మొత్తం సర్వే చేయాలని డిఎంజీ ఆదేశాలు జారీ చేశారు. 2 రోజుల క్రితం అసలు 15వ తారీఖు సర్వే టీం రావాలని చెప్పారు. అయితే 15, 16 కూడా రాలా. దేనివల్ల రాలేదంటారు వాళ్ళు? దీనికి కారణం ఏమంటారు? ఇది గత 2 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, కానీ దీనికి స్వస్థత అనేది ఇంతవరకు రాలేదు. ఆయనేమో కొంచెం డబ్బులు ఉన్న అధికారి పీవీఆర్ గారు, మేమేమో డబ్బులు లేని వాళ్ళం, మాకు న్యాయం జరగట్లేదు. మేము ఎంత లెక్క తిరిగినా, ఎన్ని చోట్లకు పోయినా, ఏ రాజకీయ నాయకులను అడిగినా దీనికి ఎక్కడుందో మరి తాళం ఏడుందో, దీనికి ముగింపు ఏడుందో తెలియట్లేదు. మమ్మల్ని ఏకాడికి పైకి ఎక్కనివ్వకుండా కొల్లు రవీంద్ర కాడ నుంచి స్టే తీసుకొచ్చి మమ్మల్ని ఆపి, ఆయనకి స్టే ఇవ్వడానికి కూడా అధికారం లేదు అసలు లెక్క. ఆయనకి కొల్లు రవీంద్ర గారు ఆయనకి స్టే ఇచ్చి, ఆయనకి అధికారం లేని వాటికి స్టే ఇచ్చి మమ్మల్ని పని ఆపాడు. పని ఆపిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మేము కిందనే ఉంటున్నాం, మేము పైకి ఎక్కట్లేదు, మాకేం అన్నానికి జరగట్లేదు. ఆ పని చేసుకుంటేనే బతకాలి, లేకపోతే లేదు. మా జీవనాధారం ఈ రకంగా కోల్పోయాం. మమ్మల్ని ఎప్పుడైతే పైకి ఎక్కనేకుండా చేస్తే ఆయన కోరి మొత్తం కొట్టుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసి కోరి మొత్తం కొట్టేస్తున్నాడు. ఇది జరుగుతుంది. నెంబర్ 1గా మాట కరెక్ట్ పాయింట్ ఇది. అసలు సర్వే ఈరోజు అంటే మొన్న 15వ తారీఖు రావాల్సి ఉంది, సర్వే చేయడానికి రాలేదు. ఎందుకని? కారణం ఏంటంటారు? 2 రోజులు లేట్ చేశారు, కారణం ఏంటంటారు మీరు? లేట్ చేసేది ఏముంది, వాళ్ళ ముందుగానే జరుగుతున్న అదొక కుమ్మక్కే కదా వ్యవహారము. ఇది మామూలు విషయం కాదు కదా. వాళ్ళ ప్లాన్లు వేరేగా ఉంటాయి, వాళ్ళ కథలు వేరేగా ఉంటాయి. మనం ఏం చెప్తాం వాళ్ళకి, మనం ఏమైనా చెప్తాం మమ్మల్ని మాట్లాడినవారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూసుకుంటారు, పోతారు, ఏదో వాళ్ళు రాసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. మాకేం న్యాయం జరుగుతుంది? ఈ సంగతి డిఎంజీ గారికి తెలుసు, మినిస్టర్ గారికి తెలుసు, సీఎం గారి కాడికి పోలే, లోకేష్ బాబు గారికి పోలే. మాకు 33% ఇస్తామని మా వడ్డీలకు ఇవ్వకుండా అసలు మమ్మల్ని కొట్టుకొనియకుండా ఆ కోర్టులో కొట్టుకొని ఇప్పుడు మనుషులు నడిచేదానికి ఏమైంది సార్? అది అతనికి లీజు లేదు, మనుషులు నడిచేదే కదా అడుగుతుంది. మేము ఆ మనుషులు నడిచేదాన్ని కూడా నడవనివ్వకుండా, మా పని వాళ్ళని పోనీయకుండా, మమ్మల్ని పోనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ పైకి ఎక్కనివ్వకుంటే ఆయన శుభ్రం కొట్టుకోవచ్చు అని చెప్పి ఈ రోజు కూడా ఆపుకుండా శుభ్రం కొట్టుకుంటూనే ఉన్నాడు. మరి దీనికి ముగింపు ఎప్పుడు? ఆ భగవంతుడికి తెలవాలా, ఆ సీఎం గారికి తెలవాలా, లోకేష్ బాబు గారికి తెలవాలా, పవన్ కళ్యాణ్ గారికి తెలవాలా. దగ్గరగా మేము ఉంది, గుంటూరు దగ్గరలో, రాజధాని దగ్గరలోనే ఉన్నాగా, 34 కిలోమీటర్లో ఉన్నాం. మా మొర ఆలకించడా, మా టీవీలు చూడ్డా, ఈ క్షణాలు చూడ్డా, ఆ మహానుభావుడు చూడాలి కదా, చూసి మాకు న్యాయం చేయాలి కదా. మేము అది అడుగుతుంది, అంత తప్పితే ఏమంటే చూడబట్టే సర్వే టీం వచ్చిందని అంటున్నారు కొందరు. ఈ ఛానల్ చూడబట్టే, ఐ న్యూస్లో ప్రసారం కాబట్టే, ఈ మీ బాధలు వినబట్టే సర్వే టీంని ఆదేశాలు జారీ చేసి వెళ్ళి కొలతలేమన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఏదైతే మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారిని కూడా పలుసార్లు కలిసామన్నారు. దీనికి కలిసి ఏమని మీరు అడిగారు? ఏం చెప్పారు ఆయన? దీనికి సంబంధించి అసలు ఏమంటున్నారు ఆయన? కొల్లు రవీంద్ర సార్ ఏమంటాడంటే, ఏదో నేను గబగని పెట్టాను చూడకుండా, దాని గురించి ఏం పెట్టారు? ఆయనకి స్టే ఇవ్వటం అనేది పెట్టారు. పీబీఆర్ గారికి స్టే ఇచ్చేశారు.
ఆపమని. మాకేం డిఎంజీ గారు ఆర్డర్ ఇచ్చారు, ఒంగోలు డిఎంజీ గారు కలిసి దాన్ని ఆపమని చెప్పి మరి ఆయన ఏ విధంగా పెట్టాడో మాకైతే తెలియదు. ముందు మీకు ఇచ్చారని చెప్పారు కొల్లు రవీంద్ర గారు, వారికి స్టే ఇస్తూనే మీకు మీకు పర్మిషన్ ఇచ్చారని కూడా చెప్పినట్టున్నారు. ఫస్ట్ మాకే పర్మిషన్ ఇచ్చారు, ఒంగోలు వచ్చారు, వెరిఫై చేశారు. వీళ్ళకి పైకి పోవడానికి ఇది అవగాహన, ఇది గవర్నమెంట్ ల్యాండ్, అతని పీబీఆర్ అని అతనికి అగ్రిమెంట్ కలేదు కాబట్టి ఇది మీకే ఇస్తున్నామని చెప్పి మాకు ఇచ్చారు. పైకి 250 మీటర్లు ఎత్తు, ఎలాడిపోయామో 12 మీటర్లు 12 అడుగులు, మీకు బాటకి ఇబ్బంది ఏంటి అని చెప్పి మీరు ఆర్డర్ ఇచ్చాడు మాకు. ఆ ఆర్డర్ ఇచ్చిందని ఆర్డర్ నిలిపేయమని మళ్ళీ కొల్లు రవీంద్ర గారు ఇచ్చారు. ఆ మహానుభావుడు ఎందుకు ఇచ్చాడో మరి మా పొట్టగుట్టికి చేసుకుని బతికే వాళ్ళం. మరి ఈ రకంగా మందులు లేక మాకులు లేక ఎంతోమంది ఇప్పుడు 3 చనిపోయారు. ఆ పని చేసుకుంటేనే జీవనాధారం లేకపోతే లేదు కదా. ఈ మీడియా ద్వారా కాబట్టే మాకు ఇదంతా కదిలిక జనానికి అంతా తెలుస్తుంది. న్యూస్ వల్లే కదిలింది అంటారు. న్యూస్ వల్లనే 100% కదిలింది. మాకు జీవితాలకి బాగుపడతాయని మేము కూడా అనుకుంటాం ఇవాళ ద్వారాగా. అది సీఎం గారు కూడా చూసి కొద్దిగా స్పందించి మాకు న్యాయం చేస్తాడని పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని కానీ అందరిని అడుగుతున్నాం. అంత తప్పితే మేము అడగట్లేదయ్యా. మాకు అన్నం పెట్టమని అడుగుతున్నాం, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. అది కూటమి ప్రభుత్వాన్ని. అంటే కొల్లు రవీంద్ర గారు మీకు పర్మిషన్ మీరు వెళ్ళటానికి ముందుగా మీకు ఇచ్చారని చెప్పారు, తర్వాత మీ దాని మీద స్టే విధించారని చెప్పారు. అంటే ఎవరు వచ్చారు? అవతల వ్యక్తులు ఎవరు? ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారా ఏంటి అసలు? ప్రజాప్రతినిధులు ఎవరు? కర్ణా లక్ష్మీనారాయణ గారు, మరి ఆయన కలిసి ఇద్దరు పోయి ఉన్నారని చెప్పి 100% అందరి కాడ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆయన పోయారు, ఆయన పోయి ఇప్పించారు. మాకు ఇచ్చిన 4 రోజులకి ఆయన స్టే ఇచ్చారు. మమ్మల్ని ఎందుకు మరి ఇట్లా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము ఎవరు చెప్పుకోవాలి? మేము మీడియా ద్వారా చెప్తే సీఎం గారు ఇప్పుడు సార్ కూడా ఏమంటున్నారు, ప్రజలకు బాగు చేయండి అని మన చంద్రబాబు నాయుడు సార్ అంటున్నాడు. ప్రజలకు న్యాయం చేసి ప్రజలకు అన్నం పెట్టండి, చేయూతని ఇవ్వండి, వాళ్ళని కూడా పైకి తీసుకురండి అంటున్నాడు. ఈ మీడియా ద్వారా కన్నా వాళ్ళకు కొంచెం వెలిగిద్దని, వాళ్ళకి తెలిసిపోద్దని మేము కూడా కోరుకుంటున్నాం. అది ప్రతి వానర్లు కూడా దారి ఆపటం అనేది కరెక్ట్ కాదు. లీజు వానర్లు కూడా అదే అంటున్నారు. ప్రతి వానర్లు కూడా దారి ఆపటం అనేది కరెక్ట్ కాదు. ఆ దారి ఆపినందువల్ల ఆయన శుభ్రంగా కొట్టుకుంటున్నాడు. ఇది జరుగుతుంది 100%. ఓకే, ఇది మొత్తంగా చిన్న పల్లకలూరులో ఈ వడ్డీర కార్మికులకు సంబంధించిన కోరీ కానీ, అదేవిధంగా ఏదైతే పర్మిషన్ లేని క్వారీలను కానీ ఈ విధంగా మైనింగ్ మాఫియా అక్రమంగా దోసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కోట్ల రూపాయలు మైనింగ్ మాఫియా చేతుల్లోకి వెళ్తున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా మైనింగ్ మాఫియా చేతుల్లో నుంచి కూడా కొందరు అధికారులు కూడా ముట్ట చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా ఈ యొక్క మైనింగ్ మాఫియా దగ్గర నుంచి భారీ ఎత్తున సొమ్ము ట్రాన్స్ఫర్ అవుతుందన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మైనింగ్ మాఫియా తాకిడికి ఏదైతే వడ్డీర కార్మికులు ప్రస్తుతం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ మైనింగ్ మాఫియా దెబ్బకి ఏదైతే 2 సంవత్సరాల నుంచి అల్లాడిపోయిన పరిస్థితి నేపథ్యం ఉంది. తమ కొండ తమకి ఇచ్చిన పర్మిషన్ తమ అందరం కలిపి లీజు ఏదైతే చలానాలు కట్టుకొని తలాక కొంత వేసుకొని చలానా కట్టుకొని తిండి తిప్పలు లేకుండా కూడా చలానా కట్టుకున్న నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలో ఆ క్వారీ మాకు ప్రభుత్వానికి కట్టినాక 2 సంవత్సరాలు ఆగిపోయింది. తర్వాత మాకు వచ్చిద్దారాదా అన్న క్రమంలో ఐన్యూస్ గ్రౌండ్ స్థాయిలోకి వచ్చి మా తరపున పోరాడటం మాకు చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఇప్పటికీ సర్వే చేయటానికి వచ్చేదాకా ఈ యొక్క ఐన్యూస్ ముందుండటం మాకు సంతోషంగా ఉందని కూడా ఏదైతే వడ్డీర కార్మికులతో పాటు ఇక్కడ మైనింగ్కి సంబంధించిన కొందరు కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద